అనకాపల్లి. ఈ హుషారు ఉత్సాహం చూస్తుంటే ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన షో. భామలు సత్య భామలు పవర్డ్ బై వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా సరదాగా ఒక క్వశ్చన్ తో మొదలు పెడదాం. అసలే ఈ రోజు మన థీమ్ ఫెస్టివల్. పండగ అంటే మనకి చాలా హుషారు. ఈ రోజు పండగలో మీ అందరూ వచ్చారు. ఓకే, ఎవరు ఏ పండగ చేస్తారో ఏం చేస్తారో చూద్దాం కాసేపట్లో. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే బయటికి చెప్పొద్దు, పక్కోళ్ళు కూడా చెప్పొద్దు, జస్ట్ చేయెత్తండి అంతే. ఫస్ట్ ఎవరు చేయెత్తితే వాళ్ళు పిలుస్తా, అస్సలు బయటికి చెప్పకండి. అన్నం తినకపోతే ఏమవుతుంది? దా, అక్కడ ఎవరు చేయెత్తారు? బ్లూ. ఏం పేరు? నందిని. నందిని. బావ పేరేంటి? రాజేష్. రాజేష్ బావ అంతే, ఎప్పుడు చూసినా ప్రతిదీ మ్యాచింగ్ కావాలంటాడు. తారీకి మెల్లో దండలు మ్యాచింగ్, గాజులు మ్యాచింగ్. అసలు నందు నువ్వు మ్యాచింగ్ లేకుండా బయటికి వెళ్ళొద్దు అంటాడు మా బావ. మనసులో మాట బాగా చెప్పారే. నాకు తెలీదా ఏంటి? సరే నందిని, అన్నం తినకపోతే ఏమవుతుంది? కంచం ఖాళీ అవుతుంది. తినకపోతే ఎందుకు అవుతుంది? తింటే ఖాళీ అవుతుంది. కానీ అన్నం తినకపోతే ఆకలేస్తుంది. రాంగ్ ఆన్సర్. దా దా చెల్లి. ఏం పేరేంటి? నా పేరు రామలక్ష్మి. అన్నం తినకపోతే ఏమవుతుంది? అన్నం మిగిలిపోతుంది. రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు మన ఫస్ట్ గిఫ్ట్ గెలుచుకున్నారు రామలక్ష్మి. కంగ్రాచులేషన్స్ రామలక్ష్మి గారు. ఫైనాన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించిన గిఫ్ట్. బళ్ళకి, స్కూటర్లకి, కార్లకి అలాంటి వాటికి వాడని టైర్లు ఏంటి? ఇప్పుడు ఏ పండుగ చేసుకుందాం ఇక్కడ? బాములు సత్యాబాములు పండుగ చేసుకుందాం. కార్లకి, బళ్ళకి, స్కూటర్లకి వాడని టైర్లు. సెటైర్లు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. ఫైనాన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించిన గిఫ్ట్. సో మన వాళ్ళలో చాలా తెలివితేటలు ఉన్నాయి, నాకు అర్థమైపోయింది. ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. సో టంగ్ ట్విస్టర్ మొదలు పెడదాం. మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు సాధారణంగా పండుగలు వస్తే చాలా పిండి వంటలు కావాలి. మీ ఇంటికి మేము అందరూ వచ్చాం. ఏం పిండి వంటలు వండి పెడతాం? సున్నుండి వండి పెడతాం. ఆ సున్నుండి ఎలా తయారు చేయాలి? సున్నుండికి కావాల్సిన పదార్థాలు. పిండికి పప్పు అవన్నీ కూడా ఎండబెట్టి తీసుకెళ్లి పిండి ఆడించాలి. మా బావకి ఇవ్వాలి, ఆడించేస్తాడు. బాగా ఆడించడు నేను. సరే, ఏం పేరు? అపర్ణ. అప్పు. అయితే బావ నువ్వే ఆడిస్తావు. ఏం పేరు బావ పేరు? సుధాకర్. చలో మరి మొదలు పెడదాం టంగ్ ట్విస్టర్. జాగ్రత్తగా విని ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, ట్రై చేస్తా. ముందే మాట ఇవ్వకూడదు. అయ్యో అయ్యో. ఉయ్యాలాట, జంపాలాట, ఆడదాం పద కసింకోట, దొంగాట, దోబూచులాట, చూద్దాం పద సామర్ల కోట. మమ్మ అనేస్తా. పెళ్లిలో అన్నావు కదా, సరిపోద్దు పాపం. దానికే సుధాకర్ బాబు గారు అలా పడున్నాడు. ఇంక మళ్ళీ మళ్ళీ అంటావా ఏంటి? ఉయ్యాలాట, జంపాలాట, ఉయ్యాలాట, జంపాలాట, ఆడదాం పద కసింకోట, ఆడదాం పద కసింకోట, దొంగాట, దోబూచులాట, దొంగాట, దోబుషులాట, చూద్దాం పద సామర్ల కోట. చూద్దాం పద సామర్ల కోట. మొత్తం చెప్పు. ఉయ్యాలాట, జంపాలాట, ఆడదాం పద కసింకోట, అమ్మయ్యా, దొంగాట, దోబుచులాట, చూద్దాం పద సామర్ల కోట. ఇప్పుడు నువ్వు సత్యభామవి. జడబట్టుకో. ఆ జడతో నిన్ను ఎక్కడతా సుధాకర్ బావా. ఊపుతూనే ఉండాలి. ఇది పనిష్మెంట్. ఊడిపోద్దేమో, జాగ్రత్త. ఉయ్యాలాట, జంపాలాట, ఆడదాం పద కసింకోట, దొంగాట, దోబుచులాట, చూద్దాం పద సామర్ల కోట. తర్వాత ఇంకోటి చెప్పానా? సుధా బావా జడిచి కొడతా. నేను కొట్టను. ఇప్పుడు కొడదాం. సుధాబావ జడిచి కొడతా. ఏంటి అయిపోయిందా? 200 సార్లు చెప్పాలి. మామ. ఎవరు ఇంట్లో బాగా దొంగాట ఆడేది? ఎవరు ఆడము, టైం లేదు. తనేమో మెడికల్ క్యాంప్ మీద వెళ్ళిపోతాడు, నేనేమో అడ్వకేట్ దీని కోర్టుకి వెళ్ళిపోతా. ఎవరు ఆడము దొంగ. లా పాయింట్ 224 ప్రకారం ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు. 224 ప్రకారం సెక్షన్ పెనల్ కోడ్ ప్రకారం సైలెంట్ గా ఉండాలి. ఎప్పుడైనా మా సుధాబాబు మీద ఏమైనా సెక్షన్లు ఉపయోగించావా? లేదండి. సెక్షన్ 302/A/C/D/. డిబై ఉండదు. డిబై ఉండదు. డిబై ఉండదా? మీరు రండి. మీ పేరేంటండి? అశ్విని. ఏం చేస్తుంటారు? నేను కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. అమ్మో, అందరూ జాబ్లే. మనమేమో వెనక బెంచ్ 36, 35. మీకు 35, నాకు 36. వయసు గురించి మాట్లాడలేదు, మార్క్స్ కోసం చెప్తాను. అశ్విని. బావగారి పేరు? హుసేన్. ఏం జాబ్ చేస్తారు? తను రిగలెక్స్ లో జాబ్ చేస్తుంటారు. అబ్బో, అక్కడ ఇద్దరు జాబ్లే. మరి ఇంట్లో ప్రొడక్షన్ పరిస్థితి ఏంటి? ఉన్నాడు అక్కడ.
కూర్చున్నాడు. అది ఏం ఒక్కడే ఉంటాడా పాపం? లేదు లేదు, మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నాడు. మమ్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉంది శిక్ష. ఓకే సూపర్, రెడీ మొదలెడదామా. బజారులో తాటి చెట్టు, బజారులో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, దాని మీద తేనె పట్టు, గురు చూసి రాయిచ్చు కొట్టు, గురి చూసి రాయిచ్చు కొట్టు, కొట్టకపోతే నీ మీద ఒట్టు. కొట్టకపోతే నీ మీద ఒట్టు. కొట్టకపోతే కుట్టకపోతే నీ మీద ఒట్టు. మొత్తం చెప్పాలి ఇప్పుడు. మర్చిపోయాను. బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురు చూసి రాయిచ్చు కొట్టు, కొట్టకపోతే నీ మీద ఒట్టు. గురి చూసి రాయిచ్చు కొట్టు, కుట్టకపోతే నీ మీద ఒట్టు. ఇప్పుడు మిక్స్ చేసి చెప్పు. బజార్లో తాటి చెట్టు, దాన్ని చూసి దాన్నే కొట్టు డైరెక్ట్. బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, ఉమ్. గురి చూసి కొట్టు, కుట్టకపోతే నా మీద ఒట్టు. గురు చూసి ఏంతో కొట్టాలి? రాయిచ్చు మరి ఏది కొట్టు. రాయేది? బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, ఆ. గురి చూసి రాయిచ్చు కొట్టు, నిన్ను కుట్టకపోతే నా మీద ఒట్టు. ఫాస్ట్ గా ఇప్పుడు. బజార్లో తాటి చెట్టు, అలానే ఉండండి. వావ్, భలే మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు చెప్పండి. బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు. బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురి చూసి రాయిచ్చు కొట్టు, కుట్టకపోతే నా మీద ఒట్టు. అబ్బా చూసారా, కలజోడు ఎఫెక్ట్ అది. ఓకే సూపర్, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు బావగారి పేరు? నరేష్. నరేష్. నర్రి ముద్దుగా ఏం పిలుస్తావు? విసు. విస్సువా? అదిటది నరేష్ అంటే నర్రి, బుజ్జి, కన్నా. ఈ విస్సు ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? విశ్వనాథం, కాకపోతే నేను విసు అని పిలుస్తాను. మరి నరేష్? నరేష్ మీరు పిలుస్తారు కదా. బావగారు 2 పేర్లా? బావగారు చెన్నీళ్ళ గురించి చెప్పకండి ఇక్కడ. మీకు 2 పేర్లాగే 2 ఇళ్ళు ఉన్నాయని విషయం నాకు తెలుసు, మీరు చెప్పకండి. నాకు తెలుసు. నీకు తెలుసా? పర్వాలేదు, ఒక్కళ్ళనే చూడలేకపోతున్నాడు, 2 ఇళ్ళు ఆడేం చూస్తాడులే, అంత సీన్ లేదు అని ధైర్యంగా ఉంది ఇక్కడ మా చెల్లి. ఏం కాదు కాదు, పర్లేదు నరేష్, నువ్వు చూడు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 11 years. నాకు ఇంకా నువ్వు ఒక 11 months పెళ్ళయింది, కొత్త పెళ్లి కూతురులో ఉన్నావు కదా? తెలుసా? నేను అదే చెప్తాను, అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా చెన్నీళ్ళు ఎడతారు ఆయన. నువ్వు శుభలగ్నంలో ఆమెనిలా ఉండాలి. అయ్యో, చలో మొదలెడదాం ఇక టంగ్ ట్విస్టర్. చుట్టాలింట్లో తల్లి పిల్లలు, చుట్టుపక్కల పిల్లి తల్లులు. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లలు పల్లీలు పల్లికాయలు. చుట్టాలింట్లో తల్లి పిల్లలు, చుట్టుపక్కల పిల్లి తల్లులు. చుట్టాలింట్లో తల్లులు పిల్లలు, చుట్టుపక్కల పిల్లలు పిల్ల తల్లులు. ఓ రచయిత్రి ఉంది మా చెల్లిలో, కొత్తగా 4 యాడ్ చేస్తుంది. చెప్పు, మళ్ళీ చెప్తా. చుట్టాలింట్లో తల్లి పిల్లలు, చుట్టుపక్కల పిల్లి తల్లులు. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లి తల్లులు. లాస్ట్ లో మొత్తం చెప్పు ఇప్పుడు, మీ అంతా సహా. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లులు పిల్ల తల్లులు. ఏ సంధి అది? గుణసంధి అనుకుంటా. అనుకోవడం కాదు, కరెక్ట్ చెప్పాలి. రెడీ, మొత్తం చెప్పాలి. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లలు పిల్లులు పిల్ల తల్లులు. చుట్టాలింట్లో అనేది మీ అహం. రెడీ. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లులు పిల్ల తల్లులు. మేము అందరూ ఇవ్వాలి. ఓకే రెడీ. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లులు పిల్ల తల్లులు. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లులు పిల్ల తల్లులు. ఓకే గట్టిగా చెప్పట్లేదు, ఇంకా మార్చలేము మా చెల్లిని. ఏంటంటే సంగతిలో చెప్పాలండి మీరే. ఏం పండుగ చేద్దామండి ఇప్పుడు? మనకి నచ్చిన పండుగ చేసేద్దాం. చెప్పండి మరి, ఆ నచ్చిన పండుగ ఏంటి? ఆటాడేద్దాం, పాటాడేద్దాం. ఓ పండుగ చేద్దాం. పండుగ చేద్దాం. ఏంటి చేస్తారు బావగారు? బిజినెస్, వ్యాపారం. రెడీ, మొదలెడదాం. ఉయ్యాలట జంపాలట ఆడదాం పద కసింకోట. ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద కసింకోట. దొంగాట దోబుచులాట చూద్దాం పద సమర్లకోట. దొంగాట దోబూచులాట చూద్దాం పద సామర్లకోట. రెడీ. ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద కసింకోట. దొంగాట దొంగాట దోబూచులాట చూద్దాం పద కసింకోట. మళ్ళీ కసింకోట వెళ్తావా? సామర్లకోట వెళ్దాం. ఇందాక అన్నావు కదా ఆట పాట అని, ఇప్పుడు దీనికి డాన్స్ తో చెప్పాలి. ఉయ్యాలాట జంపాలాట దోబూచులాట. కసింకోట ఎక్కడికి వెళ్ళింది? ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద కసింకోట. దోబూచులాట దొంగాట దొంగాట చూద్దాం పద సామర్లకోట. డాన్స్ కావాలి ఇప్పుడు. ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద కసింకోట. దోబూచులాట దొంగ ఆట చూద్దాం పద సామర్లకోట. ఇది పాట రూపంలో. ఉయ్యాలాట జంపాలాట ఆడుదాం పద కసింకోట. దోబూచులాట దొంగాట చూద్దాం పద కసింకోట. సామర్లకోట ఫీల్ కసింకోట మా తాతగారు. ఓకే సూపర్. ఓకే, ఈ రోజు టంగ్ ట్విస్టర్ల తాటే కాదు, నా తాట కూడా తీసి ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద. కంగ్రాచులేషన్, ఫైనాన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించిన గిఫ్ట్.
అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. రండి, జడతో నిన్ను కొడతా సుధాకర్ బావా. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. ఇదే జోష్తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి, మీ ఇద్దరికి ఇటువైపు రంగురంగుల పేపర్లు ఉన్నాయి. ఒక్కసారి చిన్నప్పుడు మీరు రాకెట్లు ఎలా వేస్తారో పేపర్ ఫాస్ట్ గా మడత పెట్టాలి, రాకెట్ తీయాలి, కొట్టాలి. ఏదో ఒక ఆ సర్కిల్ నుంచి రాకెట్ బయటకు వెళ్ళాలి. ఓకే, ఎన్ని రాకెట్స్ దాంట్లో సక్సెస్ఫుల్ గా బయటికి వేస్తారో వాళ్ళే ఓ శివంగి అన్నమాట. శ్రావణి అండ్ శిరీష రెడీ? 3, 2, 1 స్టార్ట్. రాకెట్ ఎలా చేసినా పర్వాలేదు, అది సూటుగా వెళ్ళాలంతే. పక్క నుంచి వెళ్ళింది. అమ్మా ఓన్. చిన్నప్పుడు సినిమాల్లో పెట్టేవారు కదా పల్లీలు. అరే అరే రే, పక్క నుంచి వెళ్ళిందమ్మా. ఆడు సూపర్. ఓకే స్టాప్. ఏ భాషలో దీన్ని ఏమన్నా రాకెట్ అంటారా? 20 రాకెట్లు ఎలా వేయగలిగారు? చేత్తో చేసి వేసి 2 రాకెట్లు వేసి 20 రాకెట్లు వేసినట్టు చేత్తో వేసిందంట. ఎనివే 2 పాయింట్స్ వచ్చాయి, గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ధనలక్ష్మి అండ్ బాలమణి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో చూద్దాం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అయ్యో పొట్లం చుట్టేశారమ్మా. వేరే కలర్ తీసుకో. పక్క నుంచి వెళ్ళింది. బాలమణి కాన్సంట్రేషన్ ఆన్ సర్కిల్. మనకేమన్నా కిరాణా బిజినెస్ ఉందా? అరే అరే ఏమో బాలమణి పొట్లం, ఇది ధనలక్ష్మి పొట్లం. చుట్టేసి షాప్ లో కొట్టినట్టు కొట్టింది అలాగా. ఓకే, రాకెట్ వచ్చిన వాళ్ళు, చేయడం వచ్చిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ రండి, మీరు వెళ్ళండి. ఓకే, మన నెక్స్ట్ టీమ్ లో శ్రీకన్య అండ్ భాగ్యలక్ష్మి ఆడబోతున్నారు. చూద్దాం, రెడీగా ఉన్నారా? 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడే అక్కడి నుంచే ఇది ఇలా ఉన్నప్పుడు వేయాలి. కంగారు. ఇంకా దాన్ని ఇంకా ఫోల్డ్ చేయండి, 2, 3. నువ్వు అసలు రాకెట్ చేసావా? దాని పొట్లం చుట్టావు, అందుకే వెళ్ళా షార్ప్ గా. దాన్ని ఇంకా ఫోల్డ్ చేయి. ఇంకా స్టాప్. ఓకే, భాగ్యలక్ష్మి గారు 1 పాయింట్, శ్రీకన్య 1 పాయింట్. మొత్తానికి 2 రాకెట్లు అయితే వేశారు. 2 పాయింట్లు సాధించి ఈ రోజు మన ఓ శివంగిగా నిలిచారు. కంగ్రాచులేషన్. శ్రావణి గారు రండి. కంగ్రాచులేషన్ శ్రావణి గారు. ఫైనాన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించిన గిఫ్ట్. ఈ రోజు మనం అనకాపల్లిలో ఉన్నాం. అసలు అనకాపల్లి అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తీయి అని బెల్లం. ఇక్కడ మనుషులు ఎంత తీగా ఉంటారో బెల్లం కూడా అంతే ఫేమస్. సో ప్రపంచంలో ఎక్కడైనా అనకాపల్లి బెల్లం అంటే హ్యాపీగా తింటారు. సో మరి ఇక్కడికి వచ్చి మనం అనకాపల్లి బెల్లం టేస్ట్ చేయకపోతే ఎలాగా? అదే మాట అంటున్నారు మా అనకాపల్లి భామలు, సత్యభామలు.
మనమందరం కూడా బామలు సత్యభామలు అనే ప్రోగ్రామ్ కి వచ్చాం కదండి. ఈ ఆనందాన్ని మనం భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రఖ్యాతగాంచిన అనకాపల్లిలో మనకి ఈ బెల్లం తయారవుతుందండి. ఇది అతి శ్రేష్టమైన బెల్లం. ఇచ్చేయండి బెల్లం. వావ్, అసలు స్వీట్ చూస్తే నోరు బెల్లం ఎలా నోరు ఊరుతుందో అనకాపల్లిలో బెల్లం చూస్తే అంత నోరు ఊరుతుంది. సో ఇది కాసేపు ఇప్పుడు తింటే బాగోదు, చాలా టైం పెట్టేలా ఉంది. నేను పక్క కూర్చొని కాసేపు కానిచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మ గారు. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో మీ మనసులో ఎంత బాగున్నానని ఒక చిన్న రిగ్రెట్ ఉంది. ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి సో మీ అక్క చెల్లెలు అన్నదమ్ములతో మాట్లాడుతున్నాను అన్నట్టు చెప్పండి, అసలు ఏం జరిగింది? నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో ఒక తండ్రి కూతుర్లా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ లా పెరిగాం. నాన్నే నా ప్రాణం, నాన్నే నా జీవితం అన్నట్టు ఉన్నామండి. తర్వాత నన్ను జగన్నాథపురం ఇచ్చారు. కాకపోతే నన్ను నాన్న వదలలేక మేము ముగ్గురు అమ్మాయిలమి నన్ను నిల్లరకమే చేసుకున్నారు మా వారిని. అప్పటి నుంచి మేము ఇంకా బంధం పెరిగిపోయింది. ఇంకా నాన్నతో వదిలి వెళ్ళి ప్రసక్తి లేదు. ఏ పెళ్ళైనా ఫంక్షన్ అయినా అమ్మని పంపించేవారు కానీ నన్ను పంపించేవారు కాదు. మీరుంటే ఆయనకు ఒక సపోర్ట్ లాగా. మీరే కొడుకు మీరే కూతురు అన్నట్టు. మా మామయ్య గారు మా పెళ్ళైన వెంటనే చనిపోయారు. మా అత్తగారు ఉండేవారు. ఆవిడ మా దగ్గర ఉండేవారు, మా తోటికోళ్ళ దగ్గర కూడా ఉండేవారు. ఇటు మా నాన్నగారే అంతానా ఒక వ్యాపారంలో కూడా మా ఆయన ఉన్నా సరే వెనకాతలు నన్నే తిప్పేవారు, అతను సపోర్ట్ చేసేవారు. అయితే ఇలా హ్యాపీగానే జరిగింది. 2015లో నాన్నకి హెల్త్ బాగాలేదు. అప్పుడు చూపించాం, గాల్ బ్రెయిన్లో స్టోన్స్ అన్నారు. చూపించాం, ఆపరేషన్ అయింది. కాకపోతే ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యాక చాలా తిప్పానండి. 6 నెలలు తిరగని ప్లేస్ లేదు, చూపించని ప్లేస్ లేదు. అయితే హాస్పిటల్లో తిరిగినప్పుడు కూడా నన్ను వదలలేదు. నువ్వే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నాతోటే ఉండాలి, నువ్వు ఉంటే నాకు ఆ ధైర్యం అని. నేను ఆ భరోసాతో నాన్నకు తగ్గుతుంది, నన్ను నమ్మారు, నేను నాన్న తీరుస్తాను అనుకునే తిరిగాను. కాకపోతే అది అవకాశం లేకుండా అయిపోయింది. తర్వాత హైదరాబాద్లో ఒక 10 రోజులు ముందు ఇంకా నాన్న మీకు దక్కరు అని మా చుట్టాలు చెప్పారు, నాకు చెప్పలేదు. అప్పుడు నేను బాగా సఫర్ అయిపోయాను. హాస్పిటల్లో నాన్న ఏటనివ్వరంటే ఇంటికి వెళ్ళాక హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా చూసుకుంటాను మిమ్మల్ని. హైదరాబాద్లో ఉంచి వచ్చాక చిన్న నాకు తగ్గుతుంది కదా అనేవారు. తగ్గుతుంది నాన్న అన్నాను. హోమియోకి తీసుకెళ్ళాను. అదో 10 రోజులు తిప్పాము. ఇంకా లాభం లేదు. ఫిబ్రవరి 1 చనిపోయారు. ఇంకా బాధ్యతలు బరువులు అన్నీ మా మీదకే పడ్డాయి. కానీ దేవుడి దైవాల నాన్న మీద చూసుకొని మా పిల్లల్ని మమ్మల్ని బాగా ఆశీర్వదించి చేశారు. కానీ ఆయన లేని లోటు ఇప్పటికీ తీరటం లేదు. కానీ నాన్న మళ్ళీ మా అమ్మాయికి బాబు రూపంలో పుట్టాడు. ఆ బాబు సేమ్ నాన్నలాగే ఉంటాడు, నాన్నలాగే కోపం బిహేవియర్ అంతా మా మనవడు రూపంలోనూ వచ్చింది. ముగ్గురు అమ్మాయిలే అయినా మిమ్మల్నే కొడుకుగా కూతురుగా చూసుకున్నారు. సో ఆయన చనిపోయిన తర్వాత అంతిమ కార్యక్రమాలు ఎవరు మా ఆయన చేశారండి. తర్వాత 2 చెల్లెల్ని సొంత అక్క చెల్లెల్లాగే చూసుకున్నారు. మా అమ్మగారిని కూడా తన తల్లిలాగే చూసుకుంటున్నారు, ఎక్కడా లోటుపాటు లేకుండా. అలాగని మా అత్తగారిని వదిలేదండి. మా అత్తగారిని కూడా మాతోటే తీసుకొచ్చి మా అత్తగారిని కూడా చూసుకునేవారు. మా అత్తగారు ఈ మధ్యలో 1 year అయింది, ఎక్స్పైర్ అయిపోయారు. గ్రేట్ మా. సో ఆయనకి మీరే కొడుకు మీరే కూతురైనా సో మీ హస్బెండ్ కొడుకు లేని బాధ్యతను కొడుకు బాధ్యతను కూడా నెరవేర్చే మంచి అల్లుడు దొరికాడు. అండ్ ఇల్లరికం అంటే ఎవరు ఒప్పుకోరు, కానీ మీ మీద ఉన్న ప్రేమతో సో ఇల్లరికం కావాలన్నా ఒక మంచి హస్బెండ్ దొరికాడు. అండ్ మీరు అనుకున్నారు నాకు మేము ముగ్గురు అమ్మాయిలమే బ్రదర్స్ లేరు అని. సో ఇదంతా మన ఫ్యామిలీయే, మన జెమినీ కుటుంబమే. అండ్ ఒక తమ్ముడుగా ఇక్కడికి వచ్చి మీ మనసులో ఆ బాధను చెప్పుకున్నారు. బట్ ఆయన ఎక్కడున్నా, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన బ్లెస్సింగ్స్ మీతోటే ఉంటాయి. అలాగే మీ మనవడి రూపంలోనే ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా నాన్న లేడు అని బాధపడక్కర్లేదు. బట్ ఇక్కడికి పుట్టింటికి వచ్చారు కాబట్టి ఒక ఆడబడుచులానే మీరు వెళ్ళాలి. జెమినీ ఫ్యామిలీకి వచ్చారు కాబట్టి ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు మన అనకాపల్లిలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ. బాయ్.